పిల్లలు సహజంగా న్యాచురల్గా పుట్టినప్పుడు ఐవీఎఫ్ కానీ ఐసిఎస్ఐ టెక్నాలజీస్ కానీ వాడతాం. ఇది మొత్తం ఈ ప్రాసెస్ అనేది ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా చేస్తే ఎర్రర్ ప్రూఫ్ ఉంటుంది. అదేవిధంగా దీనిలో స్టెప్స్ అన్ని కూడా క్లియర్గా ఏ ఆల్గోరిథమ్స్ ద్వారా చేస్తారనమాట. దీనివల్ల ఎక్కువ ఫర్టిలిటీ సెంటర్స్కి మాన్యువల్ స్ట్రెంత్ అవసరం లేకుండా చేయొచ్చు. రెండోది ఎర్రర్ ప్రూఫ్ ఉండదు. మూడోది సెలక్షన్ ప్రాసెస్ ఆప్టిమల్ స్పెర్మ్ సంబంధించి, స్పెర్మ్ సెల్స్ సంబంధించి, లేదా ఆప్టిమల్ ఏది బెస్ట్ ఎంబ్రియోస్ సంబంధించి ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఆటోమేట్ అయిపోద్ది. ఎంబ్రియాలజిస్టులు పక్కనే ఉండకలా. అంటే భవిష్యత్తులో లైఫ్ సైన్సెస్లో, ఐవీఎఫ్ టెక్నాలజీలో, ఐసిఎస్ఐ టెక్నాలజీలో, అంటే పిల్లల్ని ఆర్టిఫిషియల్గా ప్రొక్రియేట్ చేసే టెక్నాలజీస్లో కూడా ఏఐ రోబోటిక్స్ వాడబోతున్నారు. దానికి సంబంధించి ప్రపంచంలోనే మొట్టమొదటి ఈ ఫర్టిలిటీ అనేది వరల్డ్స్ ఫస్ట్ బేబీ వాజ్ కన్సీవ్డ్ విత్ రిమోట్లీ ఆపరేటెడ్ ఆటోమేటెడ్ ఐవీఎఫ్ హ్యాస్ బీన్ బార్న్. ప్రపంచంలోని మొట్టమొదటి బేబీ పర్టికులర్లీ ఐసిఎస్ఐ టెక్నాలజీ రిమోట్లీ ఆపరేట్ చేసే ఎంబ్రియాలజిస్టులు రోబోటిక్స్ ద్వారా ఏఐ ద్వారా ఆ ఫర్టిలిటీ సంపాదించి ఆ ఫర్టిలిటీ చేయించి తర్వాత ఆ బేబీ పుట్టిందంట. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి బేబీ అని చెప్పి న్యూస్ వస్తుంది.